హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంటర్నెట్ ద్వారా మనీ మేక్ చేయడానికి అవకాశం ఉన్న 4 బెస్ట్ మెథడ్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళకి సర్వీస్ ఇచ్చి మనం మనీ అనేది మేక్ చేయొచ్చు. ఇక్కడ సర్వీస్ వచ్చేటప్పటికి మీరు ఏదో ఒక స్కిల్ అన్నది నేర్చుకోవాలి. ఓకే, మీరు ముందుగా ఏం చేయాలంటే మీకున్న స్కిల్, మీకు ఆల్రెడీ ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా, ఆ స్కిల్ని మీరు ఎంచుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఏ స్కిల్ లేకపోతే యూ హ్యావ్ టు లెర్న్ వన్ స్కిల్. సో ఎలాగంటే మీరు ఒక వెబ్ డిజైన్ అవ్వచ్చు, లేకపోతే లోగో డిజైన్ అవ్వచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, మొదలగు స్కిల్స్తో మీరు ఇంటర్నెట్ ద్వారా కొంత మీ యొక్క స్కిల్ని మీరు మానిటైజ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, సో లోగోస్ ప్రిపేర్ చేయడం, సో వేరే వాళ్ళకి యూట్యూబర్స్కి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, లేకపోతే వాళ్ళకి వీడియోస్ ఎడిట్ చేయడం. సో ఈ విధంగా ఓకే, వేరే వాళ్ళకి మీ దగ్గర ఉన్న స్కిల్ యూజ్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి యు ఆర్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద సర్వీస్. సో దట్స్ ద సింప్లీ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అనేది ఆన్లైన్ ద్వారా మనీ మేక్ చేయడంలో సో నాకు నచ్చిన బెస్ట్ మెథడ్. సో ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ అంతా కూడా సో నేను ఫ్రీలాన్సింగ్ ద్వారానే మేక్ చేస్తాను. అయితే ఏంటంటే నాకు ఫ్రీలాన్సింగ్లో లీడ్స్ ఎలా వస్తాయంటే మెయిన్ ఛానల్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. సో నాకు ఎక్కువ లీడ్స్ వచ్చేవి యూట్యూబ్ ఛానల్ ద్వారా లీడ్స్ వస్తూ ఉంటవి. సో అయితే ఇక్కడ యూట్యూబ్ని ఫ్రీలాన్సింగ్ రెండింటిని క్లబ్ చేసి అట్ ది సేమ్ టైం బ్లాగింగ్, ఓకే బ్లాగింగ్ యూట్యూబ్ ఫ్రీలాన్సింగ్ మూడాటిని క్లబ్ చేసి నేను వర్క్ చేస్తున్నా. సో నేను ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ ద్వారానే మనీ మేక్ చేస్తున్నా. సో నేను ఎక్కువగా ఇచ్చే సర్వీసెస్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ రిలేటెడ్, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్స్. సో బ్లాగర్స్ కావచ్చు, లేకపోతే స్మాల్ బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళకైనా టెక్నికల్ హెల్ప్ ఇస్తూ ఉంటాం. సో అయితే ఫ్రీలాన్సింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఇనిషియల్ డేస్లో మనం వీ హ్యావ్ టు పుట్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అయితే ఫ్రీలాన్సింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం నచ్చిన సమయంలో మనం నచ్చిన వర్క్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్టులు కూడా మనం నచ్చితే ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ ద ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ కోసం మీరు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి. సో ఫ్రీలాన్సింగ్ మీద మీకు మోర్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో వాటి మీద నేను వీడియోస్ కవర్ చేస్తాను. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి బ్లాగింగ్. సో ఇందులో ఏంటంటే మనం ఒక డొమైన్ హోస్టింగ్ పరిచయం చేసి వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసి సో అందులో ఏంటంటే మనం మన యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఒకసారి వర్డ్ ప్రెస్ బ్లాగ్ సెటప్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఆర్టికల్స్ అనేది రైట్ చేయాలి. ఓకే, ఆర్టికల్స్ రైట్ చేస్తే సరిపోదు. మనం ఏంటంటే ఆప్టిమైజ్డ్ ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ వర్షన్లో ఆర్టికల్స్ రైట్ చేయాలి. వన్స్ మన ఆర్టికల్స్ రైట్ చేసిన తర్వాత దాన్ని మనం గూగుల్కి సబ్మిట్ చేస్తాం. గూగుల్కి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ట్రాఫిక్ అన్నది గూగుల్ నుంచి వస్తుంది. సో కాకపోతే ఏంటంటే మీరు ఓన్లీ గూగుల్ ట్రాఫిక్ మీద డిపెండ్ అవ్వకుండా సోషల్ మీడియా ట్రాఫిక్, ఈమెయిల్ మార్కెటింగ్ ట్రాఫిక్, పుష్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటుంటే మీరు బ్లాగింగ్ ద్వారా సో ముందుకు అనేది వెళ్ళవచ్చు. ఇక్కడ మనం మన బ్లాగ్ని గూగుల్ యాడ్సెన్స్, ఎఫిలియేట్ మార్కెట్ మొదల పద్ధతిలో మానిటైజ్ చేసుకోవచ్చు. సో మీరు బ్లాగింగ్ గేమ్ వచ్చేటప్పటికి సో గూగుల్ వారు ప్రొవైడ్ చేస్తున్న యాడ్ నెట్వర్కింగ్ గూగుల్ యాడ్సెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేసి సేల్ వచ్చినప్పుడు మీరు కమిషన్ అనేది పొందుతారు. సో ఆ విధంగా మీరు ఈ బ్లాగింగ్ మానిటైజ్ చేసుకోవచ్చు. సో అయితే బ్లాగింగ్ అనేది లాంగ్ టర్మ్లో ఒక మంచి ఆన్లైన్ బిజినెస్ మోడల్. సో చాలామంది బ్లాగింగ్ బిజినెస్కి ట్రీట్ చేయక ఫెయిల్ అవుతారు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మనం రెగ్యులర్గా ఒక టాపిక్ ఎంచుకుని మన యూట్యూబ్ కోసం ఒక టాపిక్ ఎంచుకుని రెగ్యులర్గా వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మీరు వెంకటరండ ఛానల్ తీసుకుంటే వెంకటరండ ఛానల్లో నేను ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్కి టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా మీరు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసి సో టెక్నికల్ టాపిక్స్ అయితే టెక్నికల్ టాపిక్స్, హెల్త్ అయితే హెల్త్, ఫిట్నెస్ అయితే ఫిట్నెస్, ఓకే మీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ చూస్ చేసుకుని ఆ టాపిక్ ప్రకారంగా వీడియోస్ షూట్ చేసి మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేయగలను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టీచింగ్. ఓకే, మీకు ఏదో సబ్జెక్ట్ పట్ల మీరు గ్రిప్ ఉంటుంది కదా, ఆ గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ని మీరు చూజ్ చేసుకుని అదే సబ్జెక్ట్ వేరే వాళ్ళకి టీచ్ చేసి, ఎగ్జాంపుల్కి మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, వీటిని మీరు వేరే వాళ్ళకి టీచ్ చేసి కూడా మీరు మీ యొక్క స్కిల్ని మానిటైజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. సో ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్, యూట్యూబ్ ఛానల్, టీచింగ్ ఆన్లైన్, దీస్ ఆర్ ద 4 బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్. సో దీస్ ఆర్ మై 4 ఫేవరెట్ మెథడ్స్. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.